ఓకే. ఎక్కడ మీ ఇంట్లోనే కదా? ఇంకెవరు వస్తున్నారా? ఓకే. ఐల్ బి దేర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బాబు ఇప్పుడు? మీకే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి నిషా. సాయంత్రం సరదాగా సిట్టింగ్ వేద్దాం రమ్మంటున్నాడు. వెళ్తున్నావా? యా, వస్తానని చెప్పాను. సిగ్గు లేదు నీకు అసలు. మొన్నే అన్నావు ఆ వీకే తోటి వెళ్ళను ఎక్కడికి అని. హలో, నేను వాడితో ట్రిప్కి వెళ్ళన్నాను, అంతేగాని ఇక్కడ కలవని అనలేదు కదా. చా, అంతా నీ ఇష్టమే కదా, ఎలా కావాలంటే అలా మార్చుకుంటావు నువ్వు. నిషా, కూర్చో, నీకోటి చెప్పాలి. ఏదో చెప్తావు, చెప్పులే. నిషా, ఫ్రెండ్స్ అందరూ మనకు కావాల్సినట్టు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక ఫ్రెండ్తో కాఫీ తాగొచ్చు, ఒక ఫ్రెండ్తో మన ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు, ఒక ఫ్రెండ్తో సిట్టింగ్ వేయాలనిపిస్తుంది, ఒక ఫ్రెండ్తో ట్రిప్ వేయాలనిపిస్తుంది, ఒక ఫ్రెండ్తో బిజినెస్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్తో ఫ్యామిలీతో కలవచ్చు. సో ఇలాగా ఏ ఫ్రెండ్తో ఏం చేయొచ్చో అని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి చాలా హెల్దీ ఫ్రెండ్ సర్కిల్ తయారవుతుంది. అబ్బో, ఇప్పుడు వీళ్ళందరిలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గుడ్ క్వశ్చన్. సో ఇవన్నీ ఒకరితో చేయాలనిపిస్తుంది కదా, ఆ ఒక్కడే నీ బెస్ట్ ఫ్రెండ్. ఇంట్రెస్టింగ్, కానీ వైఫ్తో ఏం చేయొచ్చు? హ్యాపీగా ఉండాలంటే ఇవేవి వైఫ్తో చేయొద్దు. శరత్, ఏదో సోచ్ చెప్తావు, నేను వింటాను.